శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 28. శ్లోకాము. సహాయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపత్యః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోపాస్త్విష్టకామధుక్. అర్థము. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చునది అగుగాక. శ్లోకాము. దేవాన్ భావయత నేనతే దేవా భావయంతు వః. పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. అర్థము. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు. మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు. శ్లోకాము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః. తైర్ధత్తానప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. అర్థము. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును. శ్లోకాము. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషేః. భుజంతే త్వఘం పాపాయే పంచంత్యాత్మకారణాత్. అర్థము. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొనకే ఆహారమును సిద్ధపరచుకును పాపులు పాపమునారగించిన వారే ఉన్నారు. శ్లోకాము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః. అర్థము. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. శ్లోకాము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్థము. సత్కర్ములు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. శ్లోకాము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః. అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. అర్థము. ఓ అర్జున, ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుఖలోలుడైనవాడు పాపి. అట్టివాని జీవితము వ్యర్థము. శ్లోకాము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్థము. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే సంతుష్టుడై యుండునో అట్టి జ్ఞానికి చేయదగిన కార్యమేదియు లేదు. శ్లోకాము. నైన తస్య కృతేనార్ధోనా కృతేనేహ కశ్చన. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయ. అర్థము. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన ప్రయోజనముగాని చేయకుండుట వలనను దోషముగాని ఉండదు. అనగా సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను లేదు. శ్లోకాము.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అర్థము: అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.